భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు కడప జిల్లా బద్వేల్పట్నంలోని సీమాంక ప్రభుత్వ ఆసుపత్రిలో పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బారాయుడు ఎన్డీ అభ్యర్థి రోసన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికులను ఉద్దేశించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. మన ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అంటే సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు 15 రోజులు వారోత్సవాలుగా జరుగుతాయి. కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా 15 రోజులు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు అయినటువంటి వాళ్ళ కోసం ప్రత్యేక వైద్యం చేయాలని చెప్పి, వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వర్తించాలని చెప్పి, ముఖ్యంగా వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ రోజును మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ప్రతి హాస్పిటల్లో ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి అన్ని హాస్పిటల్లో కూడా ఈరోజు ప్రత్యేకంగా మున్సిపల్ కార్మికుల కోసం సపరేట్గా వాళ్ళకి ఈరోజు వాళ్ళ వైద్య సదుపాయాలు వాళ్ళకి ఏం కావాలి ఏందనేది దానికోసం ఈరోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద మెయిన్గా మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అందరికీ చూస్తాము, కానీ స్పెసిఫిక్గా ఈరోజు ఏంటంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కోసమే ఈ హెల్త్ క్యాంప్ జరగడం జరుగుతుందండి. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ మెయిన్గా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళు ఏమన్నా స్పెసిఫిక్గా ఏమైనా కొత్త ప్రాబ్లమ్స్ కానీ పాత ప్రాబ్లమ్ కావచ్చు, క్రానిక్ డిసీజెస్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా వాళ్ళ కోసం చేసి మన దగ్గర ఉన్న టెస్టుల ద్వారా కనిపెట్టేసి ఒకవేళ ఏమైనా